వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మెకానికల్ ఫోరం. ఈ వీడియోలో ఏంటంటే మనం ఎస్ఎస్సి జేఈకి, ఆర్ఆర్బి జేఈకి అండ్ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ జిఎస్లో ఫిజిక్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. మనం ఇక్కడ ఏంటంటే ఎంసీక్యూస్ ద్వారా మన టాపిక్ నేర్చుకుందాం, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో వాటిని కూడా నేర్చుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కోసం కానీ, లేకపోతే ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ, లేకపోతే స్ట్రాటజీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి వాటి అన్నిటి కోసం మీరు ఈ లింక్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, మేము ఆల్మోస్ట్ అన్ని సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్లో ఉన్నాం. ఓకే, మనం మేజర్ ఆబ్జెక్టివ్, ఈ కోర్స్ యొక్క మన ఆబ్జెక్టివ్ ఏంటంటే అన్ని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, అసలు ఎలా ఎటువంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, అండ్ ఎంసీక్యూస్ నుంచి మనం ఎలా టాపిక్స్ నేర్చుకుంటాం, అండ్ మేజర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ ఇక్కడ మనకి రైల్వేస్ కానీ ఎస్ఎస్సి రికార్డింగ్ టు దిస్ జేఈ. ఓకే, అండ్ మీకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఫిజిక్స్ ఆర్ జనరల్ సైన్స్ టాపిక్ ఉంటుంది, మీది ఈ 50 ఎంసీక్యూస్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, చూడండి ఫస్ట్ మనం దీంట్లో మేజర్ టాపిక్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద నాన్ డిరైవ్డ్ యూనిట్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో మనం ఏం కనుక్కోమంటున్నాడు అంటే నాన్ డిరైవ్డ్ యూనిట్ ఏంటిదో కనుక్కోమంటున్నాడు. ఓకే, అసలు ఫస్ట్ జస్ట్ ఆన్సర్ చేయండి, ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. వాట్ ఈస్ ద నాన్ డిరైవ్డ్ యూనిట్? ఓకే, యూ విల్ గెట్ డిఫరెంట్ ఆప్షన్స్. ఏదర్ మీరు ఏ అనొచ్చు, బి అనొచ్చు, సి అనొచ్చు, డి అనొచ్చు. ఓకే, సంబడీ సే కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు కరెక్ట్ తెలిస్తే సైలెంట్గా ఉండండి. అసలు ఈ క్వశ్చన్ని ఎలాగ మనం క్రాక్ చేయాలో చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలియాలంటే నాన్ డిరైవ్డ్ యూనిట్ అంటే ఏంటో తెలియాలి. తెలిస్తే మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నాన్ డిరైవ్డ్ యూనిట్ అనేది చెప్పచ్చు. ఓకే, ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి, ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, ఫండమెంటల్ యూనిట్స్ అనేవి బేసిక్ యూనిట్స్. ఓకే, ఇక్కడ మనకు ఉండే వీటిని అన్నిటిని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అంటే వీటి నుంచే మిగిలిన యూనిట్స్ అనేవి పుడతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్, మాస్, టైం సెకండ్స్, ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్స్, టెంపరేచర్ కెల్విన్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మాల్, ప్లెయిన్ యాంగిల్ రేడియన్స్, సాలిడ్ యాంగిల్ స్టర్డియన్. ఓకే, ఈ మొత్తం ఏంటంటే మనకి ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, ఈ ఫండమెంటల్ యూనిట్స్ని మనం బేస్ చేసుకొని ఫామ్ చేసే యూనిట్స్ని మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, డిరైవ్డ్ యూనిట్స్కి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫోర్స్ అన్నా, వర్క్ అన్నా, మూమెంట్ అన్నా, వీటిని మొత్తానికి ఎగ్జాంపుల్స్. డిరైవ్డ్ యూనిట్స్కి ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్స్ తీసుకుందాం. ఓకే, ఫోర్స్ తీసుకున్నప్పుడు ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని తెలుసు. ఓకే, ఇక్కడ మాస్ అనేది ఏంటిది? ఫండమెంటల్ యూనిట్ కదా. యాక్సలరేషన్ కూడా డిరైవ్డ్ యూనిట్. ఓకే, ఒక ఫండమెంటల్ యూనిట్ని రెండు ఫండమెంటల్ యూనిట్స్ని లేకపోతే ఒక ఫండమెంటల్ యూనిట్ ఒక డిరైవ్డ్ యూనిట్ కంబైన్ చేసి వస్తే మనకి ఇది డిరైవ్డ్ యూనిటే అవుతుంది. ఓకే, మాస్ అంటే కేజీస్, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి 3 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి, కేజీ, మీటర్, సెకండ్. ఓకే, ఈ 3 ఫండమెంటల్ యూనిట్స్ని కలిపి రాస్తే మనకు వచ్చేదాన్ని ఫోర్స్ అంటాం. ఓకే, అంటే మనం ఇక్కడ న్యూటన్స్ మనం ఎలా రాసుకోవచ్చు? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఈ మనం ఫోర్స్లో మనం ఏం చేసాం? ఫండమెంటల్ యూనిట్స్ని ఇంక్లూడ్ చేసాం కాబట్టి దీన్ని ఫోర్స్ని మనం డిరైవ్డ్ యూనిట్ అంటాం. సేమ్ అలానే వర్క్ కూడా. వర్క్ అంటే జౌల్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్ మీటర్. ఓకే, ఇది కూడా ఏంటి? ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డిరైవ్ అయినదే. మూమెంట్ కూడా అంతే, న్యూటన్ మీటర్. ఇది కూడా ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డిరైవ్ అయినట్టే. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఐడెంటిఫై ద నాన్ డిరైవ్డ్ యూనిట్ ఇన్ ద గివెన్ ఆప్షన్. ఓకే, ఇచ్చిన ఆప్షన్లో నాన్ డిరైవ్డ్ యూనిట్ ఏదో కనిపెట్టమని అన్నాడు. మనకి చూడండి, నాన్ డిరైవ్డ్ యూనిట్ అంటే నథింగ్ బట్ ఫండమెంటల్ యూనిట్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఫోర్స్ అనేది ఏంటిది? డిరైవ్డ్ యూనిట్. ఎందుకంటే ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఆర్ మీరు యూనిట్స్ తీసుకున్న న్యూటన్స్ అనేవి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా రాస్తాం. ఓకే, సేమ్ అలానే వర్క్ కూడా డిరైవ్డ్ యూనిట్. ఎందుకంటే వర్క్ యూనిట్స్ ఏంటి? జౌల్స్ అంటే న్యూటన్ మీటర్గా రాస్తాం. నెక్స్ట్ లెంత్ పక్కన పెడదాం. మూమెంట్ న్యూటన్ మీటర్, ఇది కూడా డిరైవ్డ్ యూనిట్. ఓకే, దేర్ఫోర్ మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? లెంత్ అనేది నాన్ డిరైవ్డ్ యూనిట్. ఓకే, లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్స్. సింపుల్గా లెంత్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్ మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి,
వాట్ ఈజ్ మెంట్ బై 1 లైట్ ఇయర్? ఓకే, 1 లైట్ ఇయర్ అంటే ఎంత? థింక్ అబౌట్ 5 seconds. చూడండి, అసలు మీకు ఫస్ట్ లైట్ ఇయర్ అంటే ఏంటో తెలియాలి, అండ్ యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్. లైట్ ఇయర్ అంటే ఇప్పుడు ఒక లైట్ అనేది 1 year పాటు ఒక వ్యాక్యూమ్లో ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో దాన్ని మనం లైట్ ఇయర్ అంటాం. ఓకే, ఒక వ్యాక్యూమ్ తీసుకొని ఒక లైట్ మనం దాంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు 1 year పాటు అది ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో మనం దాన్ని 1 light year అంటాం. 1 light year ఈజ్ నథింగ్ బట్ 9.46 into 10^15 meters. 1 light year అంటే ఎంత? 9.46 into 10^15 meters. ఓకే, దీని ప్రకారం మన ఆప్షన్ ఏం చెప్పొచ్చు? 9.4. సి మనకు కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 Armstrong unit. ఓకే, సేమ్. ఫస్ట్ మీకు ఆమ్స్ట్రాంగ్ యూనిట్ అంటే ఏంటో తెలియాలి. చూడండి, ఆమ్స్ట్రాంగ్ యూనిట్ అంటే ఎర్త్ నుంచి సన్ మధ్య ఉండే మీన్ డిస్టెన్స్. ఓకే, ఎర్త్ నుంచి సన్ మధ్య ఉండే డిస్టెన్స్ మనం 1 ఆంగ్స్ట్రామ్ యూనిట్గా తీసుకుంటాం. ఓకే, దీన్ని ఎలా తీసుకుంటాం అంటే 1.5 into 10^8 millimeters. అదే మీరు మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 1.5 into 10^11 meters. ఓకే, అంటే ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే బి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్. 1.5 into 10^11 meters. సారీ, 9.46. సారీ, 1.5 into 10^8 mm. ఇట్ ఈస్ సి అనేది మన కరెక్ట్ ఆప్షన్. 1.5 into 10^8 millimeters. నెక్స్ట్ మీకు ఈ మెజర్మెంట్స్లో మీకు ఈ ఇంపార్టెంట్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ లేదు. 1 nautical mile. నాటికల్ మైల్ అంటే మనం ఎక్కువగా షిప్స్ వీటిలో యూస్ చేస్తాం. షిప్స్లో మనం సీలో వెళ్ళేటప్పుడు షిప్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అది మనం నాటికల్ మైల్స్లో చెప్తాం. సింప్లీ 1 nautical mile అంటే మనం ఎలా తీసుకుంటామంటే 1.83 kilometers. ఓకే, 1 nautical mile అంటే 1.83 kilometers. అండ్ 1 మైక్రాన్ అంటే 10^-6 మీకు తెలుసు. యాంగ్స్ట్రామ్ అంటే 10^-15. 1 pound అంటే 0.4537. ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నాటికల్ మైల్ అండ్ పౌండ్. 1 solar day. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ మనకు ఉండే నార్మల్ డేని మనం సోలార్ డేగా తీసుకుంటాం. ఈ సోలార్ డే అంటే ఎక్కువ 24 hours ఉంటాయి. ఓకే, 1 horsepower అంటే 746 watts. ఓకే, ఈ మెజర్మెంట్స్లోంచి మీకు మ్యాక్సిమం అడిగితే ఇలానే అడగచ్చు. ఓకే, ఇక్కడ నాటికల్ మైల్ అన్నా మనకు పౌండ్ అన్నా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ మోషన్లోకి వెళ్దాం. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ? ట్రై ఫ్రెండ్స్, 5 seconds. చూడండి, అసలు మీకు వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి, స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ చూడండి, వెక్టర్ క్వాంటిటీ అంటే ఎప్పుడైతే మనకి ఒక దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయో మనం దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటాం. ఓకే, ఏదైతే టర్మ్కి ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటాం. అదే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కారు ఉంది, ఆ కారు మీరు ఎంత స్పీడ్తో వెళ్తుందని చెప్పారనుకోండి, అది స్కేలార్ క్వాంటిటీ. అదే ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెప్పారనుకో, అది వెక్టర్ క్వాంటిటీ. ఓకే, వెక్టర్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ తీసుకున్నా, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, మూమెంట్, టార్క్, ఈ మొత్తం వెక్టర్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్. అదే స్కేలార్ క్వాంటిటీకి అయితే మాస్, స్పీడ్, వాల్యూమ్, టైం, పవర్, ఎనర్జీ, ఈ మొత్తం ఎగ్జాంపుల్స్. ఓకే, దీంట్లో చూడండి, స్పీడ్ అనేది ఏంటిది మనకి, స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ. ఇది కాదు, పవర్ కూడా స్కేలార్ క్వాంటిటీ. టైం స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడైనా వెక్టర్ క్వాంటిటీ. స్పీడ్, పవర్, టైం ఈ మొత్తం స్కేలార్ క్వాంటిటీస్. నెక్స్ట్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ స్టేటెడ్ బై. అంటే న్యూటన్స్ ఏ లాస్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా స్టేట్ చేశారో చూడాలి. ఫస్ట్ చూడండి, అసలు న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే ఒక బాడీకి మోషన్ ఇచ్చేదాకా అది ఏ స్టేట్లో ఉందో అదే స్టేట్లో ఉంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్లాక్ అనుకోండి. ఈ బ్లాక్ మీరు దీని మీద ఏదో ఒక ఫోర్స్ అప్లై చేసేదాకా ఆర్ మీరు ఏదో ఒక అబ్స్ట్రక్షన్ పెట్టేదాకా
ఇది ఏ స్టేట్లో ఉండాలో అదే స్టేట్లో ఉంటుంది, ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇలా చెప్పేదాన్ని మనం న్యూటన్స్ ఫస్ట్ లాగా తీసుకుంటాం. ఇదే మనకి ఇనర్షియా. ఓకే, అపోజిషన్ ఇనర్షియా అంటే మనకి ఏం లేదు, ఆపగలిగే శక్తి. ఓకే, ఆపగలిగే శక్తిని మనం ఇనర్షియా అంటాం. ఓకే, న్యూటన్స్ సెకండ్ లా ఇక్కడ న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, సింప్లీ ఫోర్స్ అనేది మాస్కి యాక్సలరేషన్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది అని చెప్తుంది. అండ్ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీకు బాగా తెలిసినట్టు ఏ యాక్షన్కైనా ఈక్వల్గా ఆపోజిట్గా రియాక్షన్ కంపల్సరీగా ఉంటుందని న్యూటన్స్ థర్డ్ లా చెప్తుంది. ఓకే, దీని 3 ప్రకారం చూస్తే మనకి ఇనర్షియా అనేది మేజర్గా ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, న్యూటన్స్ ఫస్ట్ లాలో ఉంటుంది. ఓకే, న్యూటన్ సెకండ్ లా ఈ స్టేట్మెంట్ గురించి చెప్తుంది, F = ma గురించి. ఇదేమో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది న్యూటన్స్ థర్డ్ లా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, ఇనర్షియా గురించి చెప్పేది, అంటే రెసిస్ట్ ఆపగలిగే శక్తిని గురించి చెప్పేది న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, ఇక్కడ చూడండి, రీకాయిల్ ఆఫ్ గన్ అంటే మనకేం జరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైనా మీరు గన్ కాల్చేటప్పుడు పెద్ద AK-47 కాల్చేటప్పుడు భుజాల మీద పెట్టుకొని కాలుస్తారు. ఎందుకు కాలుస్తారంటే అలాగా, ఇప్పుడు మీరు బుల్లెట్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ ఫోర్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫోర్స్ తట్టుకోవాలి. ఓకే, ఆపోజిట్ ఫోర్స్ తట్టుకోవడం కోసం మనం ఈ షోల్డర్ని వాడతాం. ఓకే, అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా గన్ ఫైర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ పుష్ అనేది వస్తుంది. ఓకే, ఇట్ మీన్స్ రీకాయిలింగ్ ఆఫ్ గన్ అంటే ఇక్కడ ఏంటంటే బుల్లెట్ బయటకు వెళ్ళడం వల్ల యాక్షన్ ఏంటంటే మనల్ని పుష్ చేస్తుంది, రియాక్షన్ ఏంటంటే మనల్ని పుష్ చేస్తుంది. ఓకే, ఇది రీకాయిలింగ్ ఆఫ్ గన్ అనేది మనకి న్యూటన్స్ థర్డ్ లా. సేమ్ ఇది కూడా అంతే, మోషన్ ఆఫ్ గన్ కూడా న్యూటన్స్ థర్డ్ లా గురించి చెప్తుంది. ఓకే, వెన్ కార్ స్టార్ట్ సడన్లీ ద ప్యాసింజర్స్ బెండ్స్ బ్యాక్వర్డ్స్. ఇది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా గురించి చెప్తుంది. ఓకే, అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ, బి. నెక్స్ట్ చూడండి, when a large force acts on a body for a very small time, then the force is called. Think about 5 minutes. ఓకే, చూడండి ఇక్కడ రెండింటిని రిలేట్ చేస్తున్నాడు, ఫోర్స్ని టైంని రిలేట్ చేస్తున్నాడు. ఓకే, మన కింద ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ మనకి సెంట్రిఫ్యూగల్ మూమెంట్, ఇంపల్స్, సెంట్రిపిటల్ అంటే మీకు అర్థమవుతుంది. 4 టర్మ్స్ గురించి తెలుసుంటే మీరు ఈజీగా చెప్పేసి ఈ క్వశ్చన్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే చూడండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని తీసుకొని మన ఒక పాయింట్ నుంచి అవే ఫ్రమ్ ద బాడీ యాక్ట్ అవుతా ఉంటే మనం దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్, ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేసినప్పుడు ఇది ఇలా అవే ఫ్రమ్ ద బాడీ యాక్ట్ అవుతా ఉంటే మనం దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఓకే, అదే అవే ఫ్రమ్ ద బాడీ యాక్ట్ దాని సెంట్రిఫ్యూగల్, టువర్డ్స్ ద బాడీ యాక్ట్ అవుతా ఉంటే దానికి సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఇక్కడ మనం ఎక్కడ టైం గురించి మాట్లాడాం. ఓకే, మనకి మూమెంట్ అంటే కూడా తెలుసు. మూమెంట్ అంటే ఏంటి, ఇట్స్ ఎ టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. ఓకే, మూమెంట్ అంటే తిప్పగలిగే శక్తి, సింపుల్గా టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ఏ బాడీ. ఓకే, ఇక్కడ టైం గురించి రాదు, ఒక్క ఇంపల్స్లోనే మనం టైం గురించి మాట్లాడదాం. ఇంపల్స్ అంటే ఒక సర్టెన్ ఫోర్స్ని కొంత టైం వరకు అక్కడ అప్లై చేస్తే దాన్నే ఇంపల్స్ ఫోర్స్ అంటాం. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, ద ఎక్విప్మెంట్స్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, మెకానికల్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే దాన్ని మనం ఆ ఎక్విప్మెంట్ని ఏమంటాం. ఓకే, మీకు ఇది తెలియాలంటే మీకు ఫస్ట్ అసలు ఎలా ఏ ఆబ్జెక్ట్కి ఎలా కన్వర్ట్ అవుతుందో తెలియాలి. చూడండి, ఫస్ట్ మనకి బేసిక్గా ఉండే డైనమోలో ఏం జరుగుతుందంటే మనం మెకానికల్ ఎనర్జీ అంటే ఫర్ సపోజ్ మీరు మోటార్కి రివర్స్గా వర్క్ చేసే దాన్ని మనం డైనమో అంటాం. మోటార్లో మనం ఏం చేస్తామంటే దానికి ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సేమ్ అదే డైనమోలో ఏం జరుగుతుందంటే మనం రొటేట్ చేసినప్పుడు కింద వెనకాల నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన జనరేటర్స్ ఏమవుతాం ఈ డైనమోస్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతూ ఉంటాయి. డైనమో ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నేను చెప్పినట్టు ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ టు మెకానికల్.
నెక్స్ట్ అండి క్యాండిల్. క్యాండిల్ అనేది ఏం జరుగుతుంది, కెమికల్ ఎనర్జీ నుంచి లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కెమికల్ ఎనర్జీ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే క్యాండిల్ని వెలిగిస్తారో వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది, ఫర్ సపోజ్ లాంతర్ తెలుసు కదా మీకు, ఈ లాంతర్లో మనం ఏం చేస్తాం, కిరోసిన్ పోసేసి వాటిని వెలిగిస్తాం. ఓకే, అక్కడ క్యాపిలారిటీ వల్ల మనకి ఏం జరుగుతుంది, ఒక కెమికల్ క్యాపిలారిటీ అంటే ఏదైతే కిరోసిన్ ఉందో దాన్ని ఒత్తు పైకి తీసుకొని రావడం, దాన్ని మనం క్యాపిలారిటీ అంటాం. ఓకే, అది మండడం కోసం ఒక కెమికల్ ఎనర్జీని మనం అక్కడ అది రిలీజ్ చేసింది. ఆ కెమికల్ ఎనర్జీ ఎలా కంబషన్ జరిగి అది లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ క్యాండిల్ అనేది ఏం చేస్తుంది, కెమికల్ టు లైట్ ఆర్ హీట్ ఎనర్జీ. మళ్ళీ ట్యూబ్ లైట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి లైట్ ఎనర్జీ, మీకు తెలుసు, మీరు స్విచ్ చేసినప్పుడు అది లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ మే కన్వర్ట్ టు హీట్ ఎనర్జీ ఆల్సో, లైట్ అండ్ హీట్ ఎనర్జీ ఆల్సో. ఓకే, అండ్ చూడండి నెక్స్ట్ చూడండి మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే సౌండ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, మనం ఏదైతే సౌండ్ ఇస్తామో దాని నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫామ్ చేసి దాని ప్రకారం అది కన్వర్ట్ చేస్తుంది. లౌడ్ స్పీకర్ రివర్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సోలార్ సెల్, సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. బ్యాటరీ, కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ సితార్, మెకానికల్ ఎనర్జీ టు సౌండ్. సితార్ అంటే మన అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అక్కడ ఏం జరుగుతుందంటే మనం మెకానికల్గా దాన్ని వాయిస్తూ ఉంటే దాని సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, దీని ప్రకారం మనం చూడండి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది ఏంటిది, డైనమో. ఓకే, క్యాండిల్ ఏం చేస్తుంది, కెమికల్ టు లైట్. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, సౌండ్ టు ఎలక్ట్రికల్. అండ్ బ్యాటరీ ఏం చేస్తుంది, కెమికల్ టు ఎలక్ట్రికల్. ఓకే, ఇక్కడ డైనమో అనేది మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, విచ్ లా స్టేట్స్ దట్ ఎనర్జీ కెన్ బి నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. నేను చెప్పాల్సిన అవసరమే లేదు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కానీ ఇక్కడ మీకు ఆప్షన్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. దాన్ని క్లియర్ చేయడం కోసమే నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. చూడండి, బేసిక్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నప్పుడే ఇక్కడ మనం ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది రిలేటెడ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అదే మనం మాస్ గురించి మాట్లాడితే అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, మొమెంటం అంటే ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే గుర్తుంచుకోండి, టోటల్ మూమెంట్ ఆఫ్ ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు అది బిఫోర్ కొలిజన్ వాటి ఎంతైతే మొమెంటం ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే మొమెంటం ఉంటుంది అని చెప్తుంది. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఓకే, మనకు దీన్ని బట్టి సింపుల్ థింగ్, ఇట్స్ ఏ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. డోంట్ కన్ఫ్యూజ్. వాడు ఇక్కడ మాస్ గురించి మాట్లాడుంటే మీరు మాస్ గురించి పెట్టచ్చు, కానీ ఇక్కడ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి విల్ గో ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ చూడండి, ద టైప్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆర్ ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్. ఓకే, స్ప్రింగ్లో ఎటువంటి ఎనర్జీ ఉంటుందో అడుగుతున్నాడు. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీయా, కైనెటిక్ ఎనర్జీయా, మెకానికల్ ఎనర్జీయా అన్నది. చూడండి, ఎప్పుడైనా స్ట్రక్చర్ స్ప్రింగ్లో మనకు ఉండే ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటాం. సింపుల్ ఫ్రెండ్స్, మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైనా హైట్ వేరియేషన్స్తో జరుగుతూ ఉంటే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటాం. అదే వెలాసిటీ వేరియేషన్స్ వల్ల జరుగుతూ ఉంటే దాన్ని కైనెటిక్ ఎనర్జీగా తీసుకుంటాం. ఫర్ సపోజ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి ఫార్ములా ఏంటి, మాస్ గ్రావిటీ హైట్, మాస్ ఇంటూ జీ. ఎప్పుడైనా ఈ హైట్ వేరీ అవుతూ ఉందనుకో ఏదైనా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్లో, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అదే కైనెటిక్ ఎనర్జీ అంటే మనకేం తెలుసు, ½ mv². ఎప్పుడైతే ఈ వెలాసిటీ వేరీ అవుతూ ఉంటుందో దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీగా తీసుకుంటాం. ఓకే, మూవింగ్ కార్ అయినా అవ్వనండి, లేకపోతే రోలింగ్ మిల్స్, ఏదైనా కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్ట్. స్ట్రెచ్డ్ స్ప్రింగ్, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని ఒక సర్టెన్ హైట్ నుంచి పడేయడము, ఈ మొత్తం మనం పొటెన్షియల్ ఎనర్జీ కింద వస్తాయి. ఓకే, ఈ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఓకే, చెప్పండి, ఇట్స్ ఎన్ ఈజీ. ఆర్ఆర్బిజేలో కొంచెం మీకు ఈజీగా అనిపించినా మీకు ఆప్షన్స్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఆర్ఆర్బిజేఈ చాలా ఈజీగా అడుగుతాడు. ఆర్ఆర్బిజేఈ కానీ ఎస్సీజే కానీ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా అడుగుతాడు. కాకపోతే మీరేంటంటే ఆప్షన్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఆప్షన్స్ ఆల్మోస్ట్ సేమ్గా అనిపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, టార్క్ కాదు, టార్క్ అంటే ఇట్స్ రిలేటెడ్ టర్నింగ్. ఓకే, పవర్ అంటే ఏంటి, పవర్ అన్నా ఎనర్జీ అన్నా వర్క్ అన్నా అంటే చూడండి, పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఓకే,
సింప్లీ వర్క్ డన్ బై టైంని మనం పవర్ అనేది దీన్నే ఒక డెఫినేషన్ ఫామ్లో నేనేం రాశానంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దాన్నే పవర్ అన్న. చూడండి వర్క్ అంటే ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎంతో కొంత డిస్ప్లేస్ అయితే దాన్ని మనం వర్క్ అంటాం. సేమ్ అలానే ఎనర్జీ అంటే కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. ఓకే, ఎంత కెపాసిటీ, దానికి ఎంత కెపాసిటీ కలదు అది వర్క్ చేయడానికి, దాన్ని మనం ఎనర్జీ అంటాం. టార్క్ అనేది మనం చెప్పినట్టే అది రొటేషన్కి సంబంధించింది. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి, పవర్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే పవర్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆల్మోస్ట్ దాదాపు ఒక 2 టాపిక్స్ వరకు కవర్ చేసాం. ఓకే, ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ కవర్ చేసాం. నెక్స్ట్ వీడియోస్లో మనం రిమైనింగ్ వీడియోస్ కవర్ చేద్దాం. ఓకే, మన మెకానికల్ ఫోరంని ఫాలో అవుతూ ఉండండి. ఫర్ మోర్ ఎనీ అప్డేట్స్ జస్ట్ కీప్ ఆన్ సబ్స్క్రైబ్ అండ్ టు గెట్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ బిలో, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ మోటివేషన్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా మిమ్మల్ని బిల్డప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.